ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ సతీమణి కందికుంట యశోదాదేవి జోరుగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా 10వ రోజు కదిరి పట్టణంలోని 7వ వార్డు నందు ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించారు. ఇంటింటికి వెళ్లిన కందికుంట యశోదాదేవికి ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభిస్తోంది. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను యశోదాదేవి కోరారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 హామీలతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఎమ్మెల్యేగా కందికుంట వెంకట ప్రసాద్ గెలిస్తే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయడంతో పాటు ప్రజల సంక్షేమానికి కృషి చేస్తారని ఓటర్లతో పేర్కొన్నారు. ప్రచార కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు డైమండ్ ఇర్ఫాన్, వార్డ్ ఇన్ఛార్జ్ రాఘవ, నాయకులు అహ్మద్ వలీ, నాసిర్, గంగాధర, రౌపా, కలం, నరసింహులు, రెడ్డి శేఖర, కాటం మనోజ్, ఐటీడీపీ నాయకులు జేఎస్ మన్సూర్, జునైద్, మహిళా నాయకురాలు పీట్ల రమణమ్మ, గంగరత్నమ్మ, ఉమాదేవి, పరిమళమ్మ, జనసేన నాయకులు మహేష్, లోకు, రెడ్డి శేఖర తదితరులు పాల్గొన్నారు.